హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసి మనము 9th క్లాస్ సోషల్ సంబంధించిన టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ అనేది డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు సాధనకు ఉదాహరణ కాదు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసి తల్లిదండ్రుల ఆస్తి వారి పిల్లలకు సంక్రమిస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో భారతీయ పౌరునికి ఏ స్వేచ్ఛ అందుబాటులో లేదు. ఆన్సర్ వచ్చేసి సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వాటిలో ఏ హక్కులు అందుబాటులో ఉన్నాయి. తమ సంస్కృతిని రక్షించుకునే హక్కు అనేది అందుబాటులో ఉంది. నెక్స్ట్, క్రింది హక్కుల్లో ఏది ప్రాథమిక హక్కులుగా పరిగణింపబడతాయి. ఒకసారి బిట్ చూడండి. కింద ఆప్షన్లు మొత్తం ప్రాథమిక హక్కులే, కానీ ఇలా ఇచ్చాడు. నెక్స్ట్, 5th వన్ చూడండి. ప్రజాస్వామ్యం మరియు హక్కుల మధ్య సంబంధం గురించి క్రింది వాక్యాలు ఏది సరైనది. ఏదంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న ప్రతి దేశం తన పౌరులకు హక్కునిస్తుంది. ఇది సరైనదనమాట. నెక్స్ట్, 6th వన్ చూడండి. ఇక్కడ స్వేచ్ఛ హక్కు పైన క్రింది ఆంక్షలు సమర్థనీయమా అని అడిగారు. కొన్ని ఆప్షన్స్ ఇచ్చి అవి చూడండి. భద్రత కారణాల దృష్ట్యా దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాలను సందర్శించడానికి భారత పౌరునికి అనుమతి అవసరమా అని అడిగారు. అవసరమే అండి. సో ఇది సమర్థనీయమైందే. నెక్స్ట్, స్థానిక జనాభా ప్రయోజనాలు కాపాడేందుకు బయట వ్యక్తుల ఆస్తులను కొనుగోలు చేయడానికి కొన్ని ప్రాంతాలు అనుమతించరు. ఇది కూడా కరెక్టే, సమర్థనీయమైనది. నెక్స్ట్, వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నదని పుస్తకాన్ని ప్రచురించడానికి అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వం నిషేధించింది. ఇదైతే సమర్థనీయమైనది కాదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.